హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్. ఈరోజు మనము గ్రాండెస్ట్ నెంబర్ N39 అండి. దానిలో 21 to 40 క్వశ్చన్స్ చూద్దాము. మీరు ఎప్పుడైనా సరే ముందు ప్రాబ్లం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, ఆ తర్వాత మాత్రమే ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. దానిలో చూడండి, ప్రాబ్లం నెంబర్ 21 చూడమ్మా. ఏ పర్సన్ X can complete 20% of work in 8 days and another person Y can complete 25% of the same work in 6 days. If they work together, in how many days will 40% of the work will be completed? X అనే వ్యక్తి 20% పనిని 8 రోజుల్లో పూర్తి చేయగలడు, Y అనే వ్యక్తి 20% పనిని 6 రోజుల్లో పూర్తి చేయగలడు. అయితే వారు కలిసి పని చేస్తే 40% పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడో కావాలి. అంటే ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 20% పని 8 రోజుల్లో పూర్తి చేస్తారన్నాడు. అంటే ఎప్పుడైనా సరే టైమ్ అండ్ వర్క్ అనేది ఎప్పుడు కూడా మనం ఎల్సిఎం చేయాలండి. ఎవరికి ఎల్సిఎం చేయాలి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ మాత్రమే ఎల్సిఎం చేయాలి. అంటే ఎక్స్ అనే 20% ఆఫ్ వర్క్ 8 డేస్ అయితే మరి 100% ఆఫ్ వర్క్ కనుక తీసుకుంటే 25 100 కాబట్టి 8 5 ఎంత 40 కదా. అంటే ఎక్స్ అనే వాడికి 40 డేస్ ఆఫ్ వర్క్ పడుతుంది. వై అనే వాడు కనుక తీసుకుంటే 25% ఆఫ్ వర్క్ 6 డేస్ కదమ్మా. 25% ఆఫ్ వర్క్ అనేది 6 డేస్ కదా. 25% 6 డేస్ అయితే 100% ఎంత వై అనేవాడికి ఎంత 24 డేస్ పడుతుంది వర్క్. అంటే ఎక్స్ అనేవాడికి ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 40 డేస్ పడితే వై అనేవాడికి వర్క్ కంప్లీట్ చేయడానికి 24 డేస్ పట్టింది. ఎక్స్ అనేవాడికి 40 డేస్, వై అనేవాడికి 24 డేస్. ఎక్స్ అనేవాడికి 40 డేస్, వై అనేవాడికి ఎంతమ్మా 24 డేస్. ఓకేనా? రైట్. 40కి 24కి ఎల్సిఎం చేయాలమ్మా. 40కి 24కి ఎల్సిఎం చేస్తే వాల్యూ ఎంత చెప్పు నాకు 120. 120లో 40 3 టైమ్స్ పోతే 24 ఎన్ని టైమ్స్ పోద్ది 5 టైమ్స్ పోద్ది అన్నట్టు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు, టైమ్ అండ్ వర్క్ అనగానే రెండు భాగాలు, ఒకటి కసాకు చేసే పద్ధతి, ఇంకోటి E1 D1 ఈక్వల్స్ ED2. E1 D1 ఈక్వల్స్ ED2. అంటే ఎప్పుడు కూడా ఎవరికి మరి ఎల్సిఎం చేయాలంటే సార్ ఇక్కడ 8 డేస్ అక్కడ 6 డేస్ ఉందిగా, రెండింటికి ఎల్సిఎం చేద్దామంటే కాదండి, టోటల్ వర్క్కి మాత్రమే ఎల్సిఎం చేయాలి. 20% ఆఫ్ వర్క్ 8 డేస్ అయితే 100% ఆఫ్ వర్క్ ఎంత 40 డేస్. 25% ఆఫ్ వర్క్ చేయడానికి 6 డేస్ పడితే 100% వర్క్ చేయడానికి 24 డేస్ పడితే 40కి 24కి ఎల్సిఎం 120 అయితే 120లో 40 3 టైమ్స్ పోతే 24 5 టైమ్స్ పోతాం. అంటే టోటల్ వర్క్ అయిన 100% చేయడానికి వీళ్ళిద్దరికి ఎన్ని డేస్ పడుతుంది అంటే 120 వాడి 3 పార్ట్స్ ఈ 5 పార్ట్స్ అంటే మొత్తం ఎంత 8 పార్ట్స్. 120/8 అండి. కానీ వాళ్ళు పని చేయడానికి కంప్లీట్ చేయడానికి ఎంత పర్సెంట్ వర్క్ కంప్లీట్ చేయాలి మొత్తం ఒక్కలేదు, నాకు కేవలం 40% చేయాలి కాబట్టి ఇంటూ 40/100. 120/8 ఇంటూ 40/100 క్యాలిక్యులేషన్ చేయాలి. 00 00 క్యాన్సల్. 12 8 48 కదా. 48/12 4 సారీ 12 4 48. 48 డివైడ్ బై 8 అంటే ఆన్సర్ ఎంతమ్మా 6 డేస్. 6 డేస్ ఆన్సర్ అన్నమాట. అంటే ఎక్స్కి టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ 40 అయితే వైకి టోటల్ నెంబర్ ఆఫ్ 24 అయితే ఎల్సిఎం 120లో 40 3 టైమ్స్ పోతే 24 5 టైమ్స్. 120 డివైడ్ బై 8 అండి. ఈ 120/8 దేని తెలియజేస్తుంది అంటే టోటల్ వర్క్ని తెలియజేస్తుంది. కానీ నాకు కేవలం 40% వర్క్ కావాలి కాబట్టి ఇంటూ 40/100 చేయడం అంతే. నెక్స్ట్ 22 చూడమ్మా. 22 చూడు. ఇన్ ఏ రేస్ ఆఫ్ 1 కిలోమీటర్ ఏ బీట్స్ బి బై 150 మీటర్స్ అన్నాడు. అంటే అర్థమేంటంటే 1 కిలోమీటర్ రేస్లో ఏ అనేవాడు బి అనేవాడు 150 మీటర్స్ తేడాతో ఓడించాడ. అంటే అర్థమేంటంటే ఏ అనేవాడు 1000 మీటర్స్ కంప్లీట్ చేస్తే వీడు 1000 అంటే చివరికి వెళ్ళి గెలిచేటప్పటికల్లా వీడు కేవలం 850 దగ్గర ఉన్నాడు అనుకో. నేను ఏ అనేవాడిని నేను 1000 మీటర్స్ కంప్లీట్ చేశాను, నువ్వు బి అనేవాడు 850 దగ్గర ఉన్నప్పుడు మన ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ ఎంత 150 మీటర్సే కదా. అంటే ఏ బీట్స్ బి బై ఓకే ఏ బీట్స్ బి బై 150 మీటర్స్ అని చెప్తాము. అంటే ఎవడైతే రేస్ కంప్లీట్ చేస్తాడో వాడిని టోటల్ వాల్యూగా తీసుకోవాలి. అంటే 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్స్ అమ్మా 1000 కాబట్టి ఏ అనేవాడు 1000 రాసి బి అనేవాడు కేవలం 850 రాశాను. 1000 850కి రేషియో అన్నామనుకో చెప్పి ఇక్కడ ఈడు ఏ అనేవాడు అనుకో, ఈడు బి అనేవాడు, ఈడు సి అనేవాడు, ఈడు డి అనేవాడు అనుకో. 1000కి 850కి రేషియో అన్నామనుకో చూడు ఇక్కడ 0 0 గెట్ క్యాన్సల్. 5 17s 5 20s అనుకున్నాం అనుకో. అంటే ఇక్కడ ఏమనంటే ఏ అనేవాడిని 20 గాను బి అనేవాడిని 17గా తీసుకుంటే వీడు 17 రాయమ్మా, వీడు కూడా 17 రాయ. కేవలం రేషియో ప్రపోర్షన్ మనం ఎలా చేస్తాం అలానే చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఏకి బికి రేషియో అయిపోయింది. వైల్ ఇన్ ద రేస్ ఆఫ్ 3 కిలోమీటర్స్ సి బీట్స్ డి బై 400 మీటర్స్ అన్నాడు. వీడు సి అనేవాడు అనుకోండి,
డి అనేవాడు అనుకోండి. ఓకే, ఈయన 3 కిలోమీటర్స్ రేస్ అంటే వీడు 3000 మీటర్స్ కనుక ట్రావెల్ చేశాడనుకో, వీడు 2600 మీటర్స్ మాత్రమే ట్రావెల్ చేస్తాడనమాట. సో కాబట్టి ఇక్కడ 0000 క్యాన్సిల్ అయిపోతే, చూడు ఇక్కడ 0000 క్యాన్సిల్ అయిపోతే 2 అనేది దీనిలో 13 టైమ్స్, 2 అనేది దీనిలో ఎన్ని టైమ్స్ 15 టైమ్స్ పోద్ది. అంటే ఇప్పుడు సి దగ్గర 15 రాస్తాము, డి దగ్గర 13 రాస్తాము. అయితే వాడు ఏమనంటే బి స్పీడ్ ఎంత ఉంటుందో డి స్పీడ్ కూడా అంతే ఉండాలి. డి అనేవాడు 13 ఉంటే బి అనేవాడు కూడా 13 ఉండాలా. కాబట్టి ఇది కూడా 13 రాసాయమ్మా. అంటే ఈక్వలైజేషన్ చేస్తున్నాం అంతే. మరి చెప్పే ఇక్కడ డీని బిని ఎందుకు సమానం చేస్తామంటే డి యొక్క వేగం బి యొక్క వేగం ఖచ్చితంగా సమానం ఉండాలి. ఒకసారి తెలుగులో చదువుతాను, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. 1 కిలోమీటర్ రేసులో ఏ బి కంటే 150 మీటర్ల తేడాతో ఓడిపోతుంది. 1 మీటర్ ఏ బి కంటే 150 మీటర్ల తేడాతో ఏ బీట్స్ బి బై ఏ బి కంటే 150 మీటర్ల తేడాతో గెలుస్తుంది. ఓడిపోతుందని పడిందమ్మా, గెలుస్తుంది. మరో 3 కిలోమీటర్ల రేసులో సిడి డి కంటే 4 మీటర్ల తేడాతో గెలుస్తుంది. ఓకే, బి వేగం డి వేగంకి సమానంగా ఉంటుంది. ఏ మరియు సికి 6 కిలోమీటర్ల రేసులో పాల్గొంటే ఏ సి కంటే ఎన్ని మీటర్ తేడాతో ఓడిస్తారు అనేది కావాలి. ఇక్కడ ఇది అంటే రేషియో ప్రపోర్షన్లో ఇప్పుడు 20-15 అనుకుంటే మనకు కంపేర్ చేస్తున్న ఏ అనేవాడిని బి అనేవాడిని సి అనేవాడిని అన్నప్పుడు ఏ 20 దగ్గర బి 17 అయినప్పుడు సి 17 డి 17. ఓకే, సికి డికి రేషియో 15-13 అయినప్పుడు డి అనేవాడు 13 అయినప్పుడు బి అనేవాడు 13. వాడు ముందు కూడా 13 చేయాలి. ఏ అనేవాడి యొక్క వాల్యూ ఎంత 260, అది 221, ఇది కూడా 221. 17-15 అన్నా మనకు ఎంత మనకి 15-15 225 ప్లస్ 30 255. వాడు ఎవరెవరికి మనకి అడుగుతున్నాడంటే చూడక మనకి ఏ మరియు సికి 6 కిలోమీటర్ల వేగంలో పాల్గొంటే ఏ సి కంటే ఎన్ని మీటర్ తేడాతో ఓడిస్తాడన్నాడు. 6 కిలోమీటర్ రేసులో అన్నాడంటే అదేంటి 260కి ఎవరంటే గెలిచిన వాడు వాడిని టోటల్ రేస్ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఎవరు గెలవాలి, ఏ అనేవాడు గెలవాలి, బి అని ఓడిపోగలగాలి. గెలవటం అంటే రేసు మొత్తం ఫినిష్ అవ్వాలి. అంటే చివరిలో అడిగిన రేసు యొక్క వాల్యూ ఎంతమ్మా 6 కిలోమీటర్స్ కదా నాన్న. 6 కిలోమీటర్ని ఎవరైతే గెలుస్తున్నాడో వాడికి సమానం చెయ్యి అని అర్థం. అంటే 260కి వాడు ఇచ్చిన వాల్యూ ఎంత 6000 మీటర్లు. ఎందుకు 6000 రాస్తున్నామంటే 6 కిలోమీటర్కి కిలోమీటర్కి మీటర్లు 1000 కాబట్టి 6 కిలోమీటర్ 6000 కాబట్టి 260కి 6000 అయితే 260కి 255 డిఫరెన్స్ ఎంతమ్మా 5 కదా. ఆ 5 పార్ట్స్ కౌంట్ చేయండి. 5 దీనిలో 52 టైమ్స్ పొద్దున 6000 డివైడ్ బై 52 క్యాలిక్యులేషన్ చేయండి. 6000 డివైడ్ బై 52 చేయండి. 52 దీనిలో ఎన్ని టైమ్స్ పొద్దుంటే ఇది 115.38 మన ఆన్సర్ అన్నమాట. 115.38 మన ఆన్సర్. ఓకేనా. ఇక్కడ మనకి లాస్ట్ టైం మనకి ఎస్ఐ ఎగ్జామ్లో ప్రిలిమినరీ ఎగ్జామ్లో రేస్ అండ్ గేమ్స్ ఖచ్చితంగా ఇచ్చినాడండి. సో కాబట్టి ఈ మోడల్ గుర్తుపెట్టుకున్నామా. బి యొక్క వాల్యూ సి యొక్క డి యొక్క వాల్యూ ఈక్వల్ ఉంది కాబట్టి 13 ఈ 13కి ముందు 13 ఇది 15గా తీసుకోవాలి. ఓకేనా, రైట్. థర్డ్ ప్రాబ్లమ్ని కొద్దిగా అర్థం చేసుకొని సార్ట్అవుట్ చేయండి. ఇక ఆటోమేటిక్ చాలా సింపుల్గా అవుతుంది. సో ఇక్కడ ద ఇన్కమ్స్ ఆఫ్ 2 ఫ్రెండ్స్ అమర్ అండ్ భరత్ ఆర్ ఇన్ ద రేషియో 5:4 రెస్పెక్టివ్లీ. ద మంత్లీ ఎక్స్పెన్స్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్ ఈజ్ 12,500 రూపీస్ ఈచ్ అండ్ ద సేవింగ్ ఆఫ్ ది అమర్ అండ్ భరత్ యాడెడ్ టుగెదర్ ఈజ్ 20,000 రూపీస్. వాట్ పర్సంటేజ్ ఆఫ్ హిజ్ ఇన్కమ్ డస్ అమర్ సేవ్? ఇద్దరు స్నేహితులు అంటే అమర్ మరియు భరత్ ఆదాయాలు వరుసగా 5:4 నిష్పత్తిలో ఉంటాయి. వారిద్దరు నెలవారీ ఖర్చు ఒక్కొక్కరికి 12,500 రూపాయలు. మరి అమర్ మరియు భరత్ ఇద్దరు పొదుపులు కలిపితే 20,000 రూపాయలు. అమర్ తన ఆదాయంలో ఎంత శాతం ఆదా చేస్తాడు? అమర్ తన యొక్క ఆదాయంలో ఎంత శాతం ఆదా చేస్తాడని కావాలి. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. అంటే ఇప్పుడు అమర్ అనేవాడు భరత్ అనేవాడు ఇద్దరు ఉన్నారు. వాళ్ళ ఇన్కమ్ రేషియో 5:4 అండి. అంటే అమర్ అనేవాడు 5 భాగాలు ఆదాయం ఉంటే మరి భరత్ అనేవాడు 4 భాగాల ఆదాయం ఉంది. అయితే వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా 12,500 ఖర్చు పెట్టారు.
అండ్ ఇద్దరు కలిపి సేవింగ్ వచ్చేసి 20,000 రూపీస్ అన్నమాట. ఇద్దరు కూడా సేవ్ చేస్తుంది కలిపి, ఒకళ్ళకి కాదు, ఇద్దరు కలిపి 20,000 రూపీస్. అయితే వాడు ఏమడుగుతుందంటే క్వశ్చన్ ఏంటంటే అమర్ తను సంపాదించిన ఆదాయంలో ఎంత శాతం పొదుపు చేశాడనేది క్వశ్చన్ చేస్తున్నాడు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇన్కమ్ అంటే ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ అమ్మ, గుర్తుపెట్టుకొని. ఇన్కమ్ అనేది ఎవరికి సమానం ఇక్కడ? ఎక్స్పెండిచరు ప్లస్ సేవింగ్. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలా. ఓకే చూడు, ఒక్కొక్కరు 12,500 రూపాయలు అయినప్పుడు, ఒక్కొక్కరు 12,500 రూపాయలు అయినప్పుడు ఇద్దరు కలిపి సేవింగ్ ఎక్స్పెండిచర్ ఎంత? 25,000 కదా. అంటే ఇద్దరు కలిపి మనకి ఇక్కడ చూడు, ఇక్కడ ఖర్చులు 25,000, 12,500, 12,500 అండ్ 25,000 అండి. 25,000 ప్లస్ ఎంత? 20,000. 25,000 ప్లస్ 20,000 అంటే వాల్యూ ఎంత అవుతుందా మనం చెప్పి ఇక్కడ? ఇది 45,000. ఆ 45,000ని ఏ రేషియోలో విడగొట్టాలా మీకు మనం చెప్పి ఇక్కడ? వాడు 5:4 రేషియోలో విడగొట్టాలా. అంటే ఫస్ట్ పర్సన్ 5 పార్ట్స్, తర్వాత వాడు 4 పార్ట్స్ అండి. 45,000ని 5:4 రేషియో అంటే ఇది 5 పార్ట్స్, ఇది 4 పార్ట్స్ అంటే మొత్తం 9 పార్ట్సే కదా. 9 పార్ట్స్ 45,000 అయితే 5 పార్ట్స్కి ఎంత? 25,000. అంటే అమర్ యొక్క ఇన్కమ్ అనేది ఎంత అమ్మా ఇక్కడ? అమర్ యొక్క ఇన్కమ్ అనేది ఎంత? ఇన్కమ్ వచ్చేసి 25,000 రూపీస్ అండి. అలానే అమర్ ప్రతి ఒక్కరి యొక్క చూడండి ఇక్కడ అమర్ తన ఆదాయం ఎంత శాతం ఆదా చేస్తారన్నాడు కదమ్మా ఇక్కడ. సో చూడు ఇక్కడ ప్రతి ఒక్కరి యొక్క నెలవారీ ఖర్చు 12,500 కదండి. 12,500 అనే మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ మన ప్రొపోర్షనాలిటీ తీసుకుంటే వీరి యొక్క సేవింగ్ కూడా చూడు ఇక్కడ మనకి సేవింగ్ వచ్చేసి 12,500 అనుకున్నాం అనుకో. సో 12,500 రూపీస్ అనేది 12,500 రూపీస్ అనేది ఓకే 12,500 రూపీస్ అనేది 25,000లో ఎంత పోర్షనే కావాలి? 12,500 డివైడ్ బై 25,000 అండ్ పర్సంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100 చేయండి. సో క్యాలిక్యులేషన్ చేయడమా ఎంత వస్తుంది? ఇది ఆన్సర్ ఇక్కడ మనకి 50% వస్తుంది. ఓకేనా? అంతే కదా, రైట్. అంటే ఇప్పుడు వీరు చెప్పిన దాని ప్రకారం అంటే నేను ఎలా చేస్తున్నా అంటే సార్ చూడండి ఇక్కడ ఏనా వాడి యొక్క వాల్యూ కనుక తీసుకుంటే ఇప్పుడు ఏనా వాడి యొక్క సేవింగ్ ఏనా వాడి ఖర్చు కనుక తీసుకుంటే 12,500, బిఏనా వాడి ఖర్చు కూడా 12,500. అంటే నేను సంపాదించిన దానిలో 25,000 రూపాయలు సంపాదించి నేను 12,500 రూపాయలు ఖర్చు పెట్టగలిగానంటే ఇంకా 12,500 కదా నాకు మిగిలేది. నేను 25,000 సంపాదించాను సార్, 25,000 సంపాదించిన తర్వాత 12,500 రూపీస్ ఖర్చు పెట్టానంటే ఇంకా మిగిలేదు ఎంత? 12,500 కదా. ఆ 12,500 డివైడ్ బై 25,000 ఇంటూ 100 చేయడమా ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 50% మన ఆన్సర్ అన్నమాట. 50% మన ఆన్సర్ అంటే. ఓకే ఆన్సర్ ఎంతమ్మా? 50% ఆన్సర్. అదే అయితే ఎక్స్ అనుకుంటే చాలా పెద్ద లెక్క అండి. కాబట్టి ఇక్కడ మనం బాగా క్లూ తీసుకుందండి. ఇన్కమ్ ఈక్వల్స్ మన ఫార్మ్ ఏంటమ్మా? ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. అది గుర్తుపెట్టుకోండి. 25,000 ఎలా రాస్తామంటే ఈచ్ వన్ ఎక్స్పెండిచర్ 12,500 అయితే 12,500 ప్లస్ 12,500 అంటే ప్రతి ఒక్కరు 12,500 ఖర్చు పెట్టారు, 25,000 కదా. 25,000 ప్లస్ 20,000 ఎంత? 45,000. 5:4 అంటే అమర్ కావాలి కాబట్టి అమర్ గురించే రాసాం 25,000. 25,000లో ప్రతి ఒక్కరు 12,500 ఖర్చు పెట్టారంటే 12,500 మిగులుతుంది కదా. ఆ 12,500 డివైడ్ బై 25,000 ఇంటూ 100 చేయండి. 50% మన ఆన్సర్. 24 చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 24 చూడు. ద స్ట్రెంత్ ఆఫ్ అ స్కూల్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ బై 15% అన్నాడు. Okay, it started with an increase in 2022, then the strength of the school in the beginning of 2025 as compared to that in 2022 అన్నాడు. అంటే పాఠశాల యొక్క విద్యార్థుల సంఖ్య ఒక సంవత్సరంలో 15% పెరుగుతుంది, మరుసటి సంవత్సరంలో 15% తగ్గుతుంది. 2022లో పెరుగుదలతో ప్రారంభమైతే 2022తో పోలిస్తే 2025 ప్రారంభంలో తరగతిలో పెరుగుదల ఎంతో కావాలి. సో ఇక మనకి ఇప్పుడు 2022 నుంచి 23కి ఒకటండి, 22 to 23, ఆ తర్వాత 23 to 24, ఆ తర్వాత 24 to 25 ఇలా తీసుకున్నాం అనుకో. ఇది పెరిగింది కాబట్టి ప్లస్ అండి, ఇది తగ్గింది కాబట్టి మైనస్.
ఇది పెరిగింది కాబట్టి ప్లస్. కొద్దిగా డైరెక్ట్ చేస్తున్నామా, +15 -15 క్యాన్సిల్ అయితే +15. అయితే ఇక్కడ మనకి విద్యార్థుల సంఖ్య అయినా పాపులేషన్ అయినా సరే ఎప్పుడైనా సరే ఓకేనా, ఎప్పుడైనా సరే ఎలా పెరుగుతుంది అంటే చక్రవడ్డీ ప్రకారం పెరుగుతుంది. మళ్ళీ 15లో 15% మనకి ఇది తగ్గుతుందన్నమాట. సో 15లో 15% అంటే 2.25 మైనస్ చేయాలమ్మా. అప్రాక్సిమేట్గా ఎంత వస్తుంది, ఇది 15 నుంచి 2.25 మైనస్ చేస్తే 12.75కి అప్రాక్సిమేట్గా నియర్గా ఉండే వాల్యూ మన ఆన్సర్ 12.75. అంటే మొదటి సంవత్సరంలో 15% పెరిగింది, రెండో సంవత్సరంలో 15% తగ్గింది, మళ్ళీ 15% పెరిగింది. అంటే 15 + 15 30లోంచి 15 మైనస్ చేస్తే 15. మధ్యలో మనకి డిక్రీజింగ్ ఉంది కదమ్మా, అప్పుడేమవుతుందంటే చక్రవడ్డీ ప్రకారం మళ్ళీ 15 మీద 15% ప్లస్ 2.25 తగ్గుతుందన్నమాట. 15లో 2.25 అంటే 12.75 దగ్గరగా ఉన్నది మన ఆన్సర్. 12లో ఇంటిజర్ వాల్యూ 12లో ఉన్నది ఇదే కదా. సో కాబట్టి ఇక మనకు వచ్చే వాల్యూ ఎంత, ఇది ప్లస్ మిగిలిందా మైనస్ మిగిలిందా, ప్లస్ఏ కదా ఎక్కువ ఉంది. 30లోంచి 15 మైనస్ చేసి ఇక్కడ వచ్చిన వాల్యూ పాజిటివ్ వాల్యూ, నెగిటివ్ వాల్యూ పాజిటివ్ వాల్యూ కదా. సో కాబట్టి 24కి ఆన్సర్ ఏంటో ఇక మనకి బి ఆప్షన్ ఆన్సర్. అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 12.41 12.4125 ఆన్సర్ అండి. ఓకే రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 25 అండి. A dishonest dealer claims to sell his goods for the cost price if he uses 20% less weight in weighing the goods. His gain person కావాలి. ఒక మోసపూరిత వ్యాపారి తన వస్తువులను కొన్న ధరకు అమ్ముతున్నట్లు క్లెయిమ్ చేస్తాడు. అతను వస్తువుల తూకం వేయటంలో 20% తక్కువ బరువును ఉపయోగిస్తే అతని యొక్క లాభ శాతము ఎంత అనేది కావాలి. ఇక్కడ మనకి మోసపూరిత వ్యాపారి దగ్గర కనుక మనం తీసుకుంటే ఇక్కడ కాస్ట్ బై సెల్లింగ్ ప్రైస్ రాయాలనుకుంటే అంటే ఎప్పుడైనా ప్రాఫిట్ అండ్ లాస్ మనకి ఏం చెప్తుంటే లాభ నష్టాలు అనే టాపిక్ మనకి ఏం చెప్తుందంటే ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ మనకి ఏం చెప్తుందంటే ఎప్పుడూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడూ కూడా గెయిన్ కానీ లాస్ కానీ కావాలంటే లాభం కానీ నష్టం కానీ కావాలంటే ముందు కొన్న వేళ అమ్మిన వేళ రాయాలి. ఓకేనా రైట్. ఇప్పుడు సపోజ్ ఈ ప్యాకెట్ ఉంది, నేనేమన్నా అంటే ఇది ఒక కేజీ ప్యాకెట్ అనుకో, నీకు ఇలానే నేను డిస్ప్లే పెట్టాను. కేజీకి ఎన్ని గ్రాములు, 1000 గ్రాములు. నేనేం చెప్పానంటే ఈ ప్యాకెట్ యొక్క ధర 1000 రూపాయలు అన్నా. ఓకే, ఇప్పుడు 1000 రూపాయలు అన్నప్పుడు నువ్వేం చేస్తావు, వచ్చి యాజ్ అ కస్టమర్ లోపలికి వచ్చినప్పుడు నేనేం చెప్పానంటే ఇలానే మైక్ పెట్టుకొని చెప్పాను, మా షాపులో ఏదైనా కొనంటే 1 గ్రామ్ 1 రూపాయి అని చెప్పాను. 1 గ్రామ్ 1 రూపాయి అయినప్పుడు ఈ ప్యాకెట్ తీసుకెళ్ళటానికి నువ్వు 1000 రూపీస్ పే చేస్తావు లేదా? ఎందుకు 1000 రూపీస్ పే చేస్తావంటే గ్రామ్ 1 రూపాయి అయినప్పుడు కేజీ ఎంత 1000 రూపీసే కదా. అంటే నా యొక్క అమ్మిన వేల ఎంత 1000 రూపాయలు అనేది నా యొక్క అమ్మిన వేల. నిజానికి దీనిలో కేజీ వేల నేనేం చెప్పాను, ఏమేసాను దీనిలో కేవలం ఒక 20% తగ్గించామంటే 800 గ్రామ్సే వేసాను. అంటే నేను ఎప్పుడైనా సరే నేను ఎప్పుడు నిజాయితీగానే ఉంటాను మా ఇక్కడ. సో కాబట్టి గ్రామ్ 1 రూపాయి అయినప్పుడు 800 గ్రామ్స్ మాత్రమే నింపాను కదా. అప్పుడు ఇక్కడ ఈ యొక్క వాల్యూ ఎంత 800 రూపీస్. సిపి వాల్యూ 800 రూపీస్, ఎస్పి వాల్యూ 1000. అంటే ఎంత డిఫరెన్స్ ఉందో చెప్పు ఇక్కడ 200. ఆ 200 బై కాస్ట్ బై యొక్క వాల్యూ ఎంత 800. 200 బై 800 అంటే పర్సంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100 చేయండి. 200 800లో 4 టైమ్స్ అయిపోతే 100 బై 4 అండి. ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత 25%. ఎప్పుడైనా సరే ఇక్కడ గుర్తుపెట్టుకున్నామా, ఏ డిజహానెస్ట్ డీలర్ ఒక మోసపూరిత వ్యాపారి అన్నప్పుడు నువ్వు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, వాడు ఎన్ని గ్రామ్స్ వాడుతున్నాడు అనేది అది ఎప్పుడుకో కాస్ట్ పై తీసుకోవాలి. ఒకవేళ కేజీకి బదులుగా 900 గ్రామ్స్ వాడుతున్నాడు అన్న అనుకో, కేజీకి బదులుగా 900 గ్రామ్స్ వాడుతున్నాడు అంటే ఓకే, ఎప్పుడు కూడా మనకి సిపి వాల్యూ 900 గ్రామ్స్ కాబట్టి 900 రూపీస్ తీసుకోవాలి. కేజీకి బదులుగా 750 గ్రామ్స్ వాడుతున్నాడు అనుకో, అప్పుడు సిపి వాల్యూ 750గా తీసుకోవాలా. ఓకే, ఒకవేళ 850 గ్రామ్స్ వాడుతున్నాడు అనుకో, సిపి వాల్యూ 850 తీసుకోవాలి. అంటే నేను చెప్పాలనుకున్న పాయింట్ మీకు ఏంటంటే ఎన్ని గ్రామ్స్ వాడతాడో అది ఎప్పుడు కూడా కొన్న వేళగా తీసుకోవాలి. అలానే మరి ఎస్పీ వాల్యూ సంగతి ఏంటి సార్ అంటే ఎస్పీ వాల్యూ అనేది మ్యాక్సిమం ప్రైస్ ఇది నథింగ్ బట్ ఎస్పీ వాల్యూ అనమాట, అమ్మిన వేళ ఎస్పీ వాల్యూ. ఓకే రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 26 అని చూడండి, చూడటానికి చాలా పెద్దగా చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ చూడు ఈ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం చాలా స్కిప్ కొడతాం, కానీ చాలా ఈజీ ప్రాబ్లం అండి. ఇలాంటి ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ డేటా ఇచ్చేస్తాడు, అవసరం లేనిది అవసరమైంది, నెసరీ అన్నెసరీ మనం కరెక్ట్గా డీల్ చేసుకుంటే సరిపోతుంది. 26 చూడు, ఏ సెల్లర్ ఆఫర్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 12% ఇఫ్ ద టోటల్ సేల్ ప్రైస్ ఆఫ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ పర్చేజ్డ్ బై ఏ సింగిల్ కస్టమర్ ఈజ్ బిలో 3000 రూపీస్. అంటే అర్థమేంటంటే
ఎవడైనా కస్టమర్ ఉన్నాడు 3000 రూపాయల లోపు కనుక చేశాడంటే వాడికి 12% డిస్కౌంట్ ఇస్తానండి. నేనున్నాను ఏదో డీమార్ట్లోకి వెళ్ళి ఒక 3000 రూపాయల లోపు 3000 లేదా 3000 రూపాయల లోపు కనుక నేను షాపింగ్ చేశాను అనుకో, నా 12% డిస్కౌంట్ ఇచ్చి పంపిస్తాడు. అలా కాకుండా 3000 కన్నా ఎక్కువ చేశాను అనుకో షాపింగ్కు, ఓకే, ప్రోడక్ట్ ఎక్సీడ్స్ 3000 డిస్కౌంట్ ఆఫ్ ఎంత అన్నాడు? 15% డిస్కౌంట్ అన్నాడు. 15% డిస్కౌంట్ అన్నాడు. ఏ షర్ట్ కాస్టింగ్ 900 రూపీస్ వాజ్ సోల్డ్ టు ఆనంద్ ఆఫ్టర్ ఎర్నింగ్ ఏ మార్జిన్ ఆఫ్ 9%. అండ్ ఆల్సో ఏ జాకెట్ కాస్టింగ్ 900 రూపీస్ వాజ్ సోల్డ్ టు హిమ్ ఆఫ్టర్ ఏ మార్జిన్ ఆఫ్ 6%. హౌ మచ్ డస్ ఆనంద్ హ్యావ్ టు పే ఫర్ ద ఫైనల్ సెటిల్మెంట్ ఆఫ్ ది బిల్? సూపర్ క్వశ్చన్ కదా. ఒక కస్టమరు కొనుగోలు చేసిన వివిధ ఉత్పత్తుల మొత్తం అమ్మక ధర 3000 కంటే తక్కువగా ఉంటే విక్రేత 12% తగ్గింపును మరియు అన్ని ఉత్పత్తుల మొత్తము అమ్మకం విలువ 3000 దాటే 15% తగ్గింపును అందిస్తాడు. 9% మార్జిన్ సంపాదించిన తర్వాత 900 రూపాయలు ఖరీదు చేసే చొక్కాను ఆనంద్కు అమ్మారు. అలాగే 6% మార్జిన్ తర్వాత 1900 రూపాయలు ఖరీదు చేసే జాకెట్ను కూడా అతనికి అమ్మారు. బిల్లు తుది పరిష్కారం కోసం ఆనంద్ ఎంత చెల్లించాలి అనేది క్వశ్చన్ చేస్తున్నాను. ఇప్పుడు నేనున్నాను యాజ్ ఎ కస్టమర్గా ఒక షాప్లోకి వెళ్ళాను. నేనేం చేస్తానంటే 900 రూపీస్ పెట్టి ఒక ఆర్టికల్ కొన్నాను. అయితే షాప్ కీపర్ ఏమంటే దాని మీద మార్జిన్ వేసుకున్నాను. అంటే 900 రూపీస్ ఎంఆర్పి ఉంది, దీని మీద 9% నేను ప్రాఫిట్ తీసుకొని అమ్మాలి అనుకున్నాడు. అప్పుడు 900 రూపాయలు ఉన్న ఒక షర్ట్ని కనుక నేను కొన్నానంటే 900లో 9% ఎంత 81 రూపీస్, అంటే ఐ హ్యావ్ టు పే 981 రూపీస్ అనమాట. సరే, ఇంకో ఆర్టికల్ ఉంది ఇక్కడ 900 ఖరీదు చేస్తే జాకెట్ ఉంది, దాని మీద ఎంత పర్సెంట్ వాడు వేసుకున్నాడు ఇక్కడ చూడు, ఇక్కడ 900 రూపీస్ పైన 6% మార్జిన్ వేసుకున్నాడు. మార్జిన్ అంటే ఇక్కడ చూడు, మార్జిన్ అంటే ఎక్స్ట్రా అనమాట. మనం చాలా చోట్ల వాడుతూ ఉంటామండి ఈ మాట. ఓకే, నాకున్నది మార్జినే 5% సార్, 2% అని మనకి బయట కూడా ఇక్కడ షాపుల్లో కూడా చెప్తూ ఉంటారు. సో కాబట్టి నేను ఎంత షాపింగ్ చేస్తే నాకు ఎంత పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సంగతి కూడా నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను 3000 కనుక లోపు కనుక నాకు నేను పే చేయాల్సి వచ్చిందనుకో, నేను కట్టాల్సిన ప్రైస్ ఫైనల్ ప్రైస్ కనుక 3000 కన్నా తక్కువ వస్తే నాకు 12% ఆఫర్ చేస్తారు. 3000 కన్నా ఎక్కువ వచ్చిందంటే 15% ఆఫర్ చేస్తారనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య చాలా షాపుల్లో కూడా ఇలానే చేస్తున్నారు. ఓకే, మనకి ఈ జూడియో కానీ మనకి ఓకేనా, మనకి చాలా షాపుల్లో కూడా మనకి ఇలానే చేస్తున్నారు అనమాట. రైట్, ఇప్పుడు చూడు ఆనంద్ అన్న వాడు తీసుకుంటే వాడు ఏంటి షాప్లోకి వెళ్ళి 900 రూపీస్ విలువ చేసి షర్ట్ని సెలెక్ట్ చేస్తే 900 పైన 9% అండి, అంటే 81 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసి షర్ట్ కింద 981 కట్టమన్నాడు. ఓకే, అలాగే 1900 రూపీస్ కనుక తీసుకుంటే 1900 రూపీస్ పైన ఎంత పర్సెంట్ మార్జిన్ వేసుకున్నాడు? 6% మార్జిన్ వేసుకున్నాడు. అప్పుడు 1900లో 6% అంటే 114 కదమ్మా. అప్పుడు మనకి క్యాలిక్యులేషన్లో ఎంత అవుద్ది? మనకి 1900 ప్లస్ 114 అప్పుడు 2014 వాడు కట్టాలి. అంటే ఇది 2014 కట్టాలి. అప్పుడు ఇది మొత్తం కూడా క్యాలిక్యులేషన్ చేస్తే ఈ వాల్యూ ఎంతమ్మా? 2000. చూడు ఇక్కడ 2995 వీడు ఉన్నది వాల్యూ. అంటే వీడు ఖచ్చితంగా కస్టమర్గా 2995 రూపాయలు వాడు ఖచ్చితంగా ప్రైస్ కింద వాడు ట్యాగ్ చేశాడు. సార్ వాడు ఏం చెప్పాడు? బిల్లు 2995 ఇచ్చావు. మరి అదేంటి బాస్ నువ్వు మరి నాకు డిస్కౌంట్ ఇవ్వాలి కదా అని అడిగాడు. ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వాలి? ఇప్పుడు 2995 ఎంత పర్సెంట్ అయితే అమ్మా ఇక్కడ 12% అయితే వస్తుందా 15% వస్తుందా? 3000 కన్నా ఎక్కువ షాపింగ్ చేస్తే 15% డిస్కౌంట్ వస్తుంది. 3000 లోపు డిస్కౌంట్ 3000 లోపు కనుక అయితే 12%. ఇప్పుడు 2995 అనేది 2995 అనేది మోర్ దాన్ 3000 లెస్ దాన్ 3000 లెస్ దాన్ 3000 కదా. కాబట్టి దానిపైన 12% నేను ఆఫర్ చేస్తున్నాను. సో ఇప్పుడు 2995 అనేది మనకి కొద్దిగా కష్టమైన నెంబర్, కాంప్లికేటెడ్ నెంబర్ కాబట్టి దాన్ని అప్రాక్సిమేట్గా 3000 తీసుకున్నామా. 3000లో 12% 360 రూపీస్ మైనస్ చేయి. ఓకేనా, ఇది 360 రూపీస్ మైనస్ చేయనమ్మా. 360 మైనస్ చేస్తే ఇది మనకి దాదాపుగా ఎంత వస్తుంది? ఇక్కడ 2635 అలా వస్తుంది. 2635 పాయింట్ మనకి వస్తుంది. 2635తో స్టార్ట్ అయ్యేది. అంటే అప్రాక్సిమేషన్ ఏం చేస్తాను? 2995ని 3000గా రాశాను. 3000లో చూడండి ఇక్కడ 3000లో 360 మైనస్ చేస్తే మనకి 2640 అండి. దానికన్నా తక్కువ రావాలి కదా. అంటే ఎందుకంటే మనం మైనస్ చేయాల్సింది 2995 మీద కదా, అప్రాక్సిమేషన్ చేస్తున్నాము. 2995లో 12% చేయాలి. అలానే 3000లో 12% చేస్తామంటే మనకి ఎంత? మనకి ఇంకా ఎక్కువ వస్తుంది మనకి. కాబట్టి 2640 కన్నా తక్కువ రావాలి. కాబట్టి 2635.60 మన ఆన్సర్ అండి. ఇక్కడ ఈ అప్రాక్సిమేషన్ వినడమా 2995 ఉందా, దానిలో 12% కనుక్కోవడం కష్టం కాబట్టి నేను చెప్తున్న పాయింట్ 3000గా తీసుకోండి.
ఇప్పుడు 3000లో 12% అంటే ఎంత మనకి చెప్పి ఇక్కడ 360 రూపీసే కదా. అది మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి, ఇది 2640 వస్తుంది. మరి ఇప్పుడు చూడు ఇక్కడ మనకి రెండు ఆన్సర్లు క్లాష్ అవుతున్నాయి. ఇదైనా అవ్వచ్చు, ఇదైనా అవ్వచ్చు. ఇక నువ్వు చాలా ఈజీగా అర్థం చేసుకోవాల్సింది అంటే 3000 రూపాయలు తీసుకుంటే 2640, కానీ ఇక్కడ 2995 రూపాయలు నీకు 5 రూపాయలు తగ్గింది కదమ్మా. ఇప్పుడు ఇక్కడ 3000 కన్నా 2995 కదా మనకి యాక్చువల్ ఎగ్జాక్ట్ ప్రైస్. ఇంకా 5 రూపీస్ తగ్గాలి కాబట్టి 2635కి దగ్గరగా ఉండదు మన ఆన్సర్ అని చెప్తున్నాను. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంతమ్మా 2635.60 మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 27 చూడండి. ఆన్ సెల్లింగ్ ఏ పెన్ ఎట్ 5% లాస్ అండ్ ఏ బుక్ ఎట్ 15% గెయిన్, ఏ గెయిన్స్ 8 రూపీస్ అన్నాడు. ఇఫ్ he sells the pen at 5% gain and the book at 10% gain, he gains 12 రూపీస్ అన్నాడు. వాట్ ఇస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది బుక్ ఇన్ రూపీస్ అన్నాడు. అంటే ఇప్పుడు 5% నష్టంతో పెన్ అండి, అంటే పెన్ కనుక తీసుకుంటే 5% నష్టం తీసుకోమన్నాడు. బుక్ కనుక తీసుకుంటే బుక్ అనేది 15% లాభంగా తీసుకోమన్నాడు. ఓకే, ఇలా కనుక అమ్మితే 8 రూపాయలు లాభపడుతుంది అన్నాడు. పెన్ను 5% లాభం అన్నాడమ్మా. నెక్స్ట్ పాయింట్లో 10% లాభం అన్నాడు, ప్లస్ 10%. ఇలా తీసుకుంటే 12 రూపాయలు లాభపడుతుంది అన్నాడు. సో కాబట్టి చూడు ఇక్కడ మనకి ఇప్పుడు నువ్వు గమనిస్తే చూడు ఇక్కడ ఇది 5% ప్రాఫిట్, లాస్ ఇది 5% క్యాన్సిల్ అయిపోద్ది కదా నాన్న. అంటే ఇప్పుడు ఒక దాని మీద 5% లాభం వచ్చి 5% నష్టం వస్తే ఏమైనా మిగులుతుందా, ఏం మిగలదు కదా. కాబట్టి దాని వాల్యూ ఎంత, 0నే కదా. అప్పుడు 15 + 10 అంటే ఎంత, 25% కదా. ఆ 25% యొక్క వాల్యూ 12 + 8 అంటే ఎంత, 20 రూపీస్కి సమానం. 25% 20 రూపీస్ అయినప్పుడు 100% యొక్క వాల్యూ ఎంత కావాలి. సో ఈ వాల్యూ ఇది నచ్చేమంటే ఎంత, 80 రూపీస్ ఆన్సర్ అనమాట. 20% 20 రూపాయలు, 100% ఎంత, 80 రూపాయలే కదా. సో కాబట్టి 27కి ఆన్సర్ ఏంటమ్మా, సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. 5% నష్టం నుంచి 5% లాభానికి వచ్చామంటే రెండు గెట్ క్యాన్సిల్ అండి. బుక్ మీద 15% లాభం, 10% లాభం అంటే మొత్తం ఎంత, 20%. 25% యొక్క వాల్యూ 20 అయినప్పుడు ఏదైనా మొత్తం విలువ చెప్పాలంటే 100% చెప్తాం కాబట్టి 100% యొక్క వాల్యూ ఎంత, 80 రూపీస్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా, రైట్. ప్రాబ్లం నెంబర్ 28 చూడమ్మా. A girl wants to read a complete book. She read 2/5 part of a book on first day, 34% on second day, and remaining pages in next 2 days అన్నాడు. On those 2 days, okay, she read equal number of pages. If she read 52 pages on last day, then find out the total number of pages that the book contained. ఒక అమ్మాయి పూర్తి పుస్తకాన్ని చదవాలనుకుంటే ఆమె మొదటి రోజు ఒక పుస్తకంలో 2/5 భాగము, రెండవ రోజు 34% మరియు తదుపరి 2 రోజులు మిగిలిన పేజీలను చదివింది. ఆ 2 రోజుల్లో ఆమె సమాన సంఖ్యలో పేజీలు చదివింది. అయితే ఆమె చివరి రోజు 52 పేజీలు చదివితే పుస్తకంలో ఉన్న మొత్తం పేజీల సంఖ్యను కనుగొనండి అన్నాడు. అంటే మొత్తం 100% అనుకున్నాను. ఇది మొత్తం 100% అనుకుంటే దానిలో ఫస్ట్ డే వచ్చేసి 2/5 అంటే ఆమె 40% పేజీలు చదివేసింది. తర్వాత సెకండ్ డే వచ్చేసి 34% చదివేసింది, 34% చదివింది. ఇక మనకి మిగిలింది ఏంటి, థర్డ్ డే, ఆ తర్వాత నెక్స్ట్ ఫోర్త్ డే. ఓకే, రైట్. 40 + 34 అంటే మొత్తం 74 అయిపోయిందమ్మా. 74 అయిపోతే రిమైనింగ్ ఎంత, 26% కదా. 74 అయిపోతే రిమైనింగ్ 26% అంటే థర్డ్ డేని 13% ఉన్నట్టు, అలానే ఫోర్త్ డేని కూడా 13% ఉన్నట్టు. అయితే ఆమె చివరి రోజు 52 పేజీలు చదివింది అన్నాడు. అంటే 13% చూడు, 13%కి 52 పేజీలు కనుక అయితే పుస్తకంలో ఉన్న మొత్తం పేజీలు కావాలి కాబట్టి 100% యొక్క వాల్యూ కావాలి. 13×4 = 52 కాబట్టి 100×4 ఎంత, 400 కదా. సో ఇది నథింగ్ బట్ ఎంతమ్మా, 400 ఆన్సర్ అమ్మా. 28కి ఆన్సర్ ఏంటి, ఈ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. మొదటి రోజు 40% అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఆ గర్ల్ చైల్డ్ నేనే అనుకో. నేనేమనంటే ఫస్ట్ మొదటి రోజు వచ్చాను పుస్తకంలో 2/5 ఉంది చదివాను. 2/5ని భిన్న రూపాన్ని శాతంలో మారుస్తాయి. ఇఫ్ యూ కన్వర్ట్ 2/5 into % 40%. అంటే ఫస్ట్ డేనే 40% పేజ్ చదివాను, సెకండ్ డే 34 చదివాను. అంటే ఇది 40 34 అంటే 74 అయిపోయింది కదా. రిమైనింగ్ ఎంత ఉందో 26ని ఈక్వల్ నెంబర్ 13గా చదివాను. చివరి రోజున 52 పేజీలు చదివాను. అంటే చివరి రోజు చదివిన శాతం ఎంత, 13% కదా. 13%కి 52 అయితే 100%కి ఎంతో కావాలి. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత, 400 కదా.
అంటే 28కి ఆన్సర్ ఏంటి ఏ ఆప్షన్ ఆన్సర్ అన్న. ప్రాబ్లం నెంబర్ 29 చూడండి. 29 చూడు. ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ 12 కిలోమీటర్ రోడ్ ప్రాజెక్ట్ దేర్ ఆర్ 100 వర్కర్స్. For the construction of 12 kilometer road project, there are 100 workers. The project should be completed in 15 days. The project should be completed in 15 days. 100 workers started the work and after 9 days, only 5 kilometers of the project was completed. Find the number of extra workers required to complete the project on time. 12 కిలోమీటర్ రోడ్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 100 మంది కార్మికులు పనిచేస్తారు. ఈ ప్రాజెక్ట్ను 15 రోజుల్లో పూర్తి చేయాలి. 100 మంది కార్మికులు పని ప్రారంభించి మరి 9 రోజుల తర్వాత ప్రాజెక్టులో 5 కిలోమీటర్ మాత్రమే పూర్తయింది. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైన అదనపు కార్మికులు సంఖ్యను కనుగొనండి అన్నాడు. అంటే ఇప్పుడు 100 మంది కార్మికులు ఉన్నారంట. 100 మంది కార్మికులు 9 రోజుల తర్వాత కేవలం 5 కిలోమీటర్లే పూర్తి చేశారు. వీళ్ళ టార్గెట్ ఎంత? 100 మంది కార్మికులు ఈ ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి చేయాలంట. ఎన్ని కిలోమీటర్లు ఉన్న ప్రాజెక్టు? 12 కిలోమీటర్లు ఉన్న రోడ్డు ప్రాజెక్టు. అంటే ఇది ఏమంటే 100 మంది 5 కిలోమీటర్ ప్రాజెక్ట్ని 9 రోజుల్లో పూర్తి చేస్తాయి. చూడు ఎంతమంది, చూడు ఇక్కడ ఎంతమంది 15 రోజులు 9 రోజులు అయిపోతే రిమైనింగ్ అంతా 6 రోజులే కదా. అలానే ఇక్కడ చూడమ్మా, ఇక్కడ జాగ్రత్త వేయండి. 12 కిలోమీటర్లు 5 కిలోమీటర్ ఆల్రెడీ వాడేస్తాం కదా, మిగిలి ఉండేది ఎంత? 7 కిలోమీటర్గా. అంటే వాటి మధ్య ఉన్న ఆ సంబంధాన్ని అనగా రిలేషన్ని లేదా ప్రపోర్షనాలిటీని ఈక్వల్ చేయాలి. అంటే నేను ఒకసారి చదువుతున్నాను చూడండి. 100 మంది 5 కిలోమీటర్లు 9 రోజుల్లో కనుక చేస్తే ఎంతమందికి 7 కిలోమీటర్ 6 రోజులు పడుతుంది అనేది క్వశ్చన్ అనమాట. ఓకే రైట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 5 100లో 20 టైమ్స్ పోతామా, 920 180 కాబట్టి 6 అనేది దీనిలో 30 టైమ్స్ పోతే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 30 × 7 అంటే ఎంత? 210. 210లో 100 మెంబర్స్ అంటే 210లో 100 మైనస్ చేస్తే మనకి ఎంత అవుతుంది? మనకి 110 కదా, 110. అంటే ఇక్కడ 29కి ఆన్సర్ ఏంటమ్మా? సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. అంటే మనకు కావాల్సిన వాళ్ళు 210 మంది చెప్పాలి. మనకు కావాల్సిన వాళ్ళు ఎంతమంది? 210 మంది. అయితే 210 మందిలో 100 మంది ఆల్రెడీ నా దగ్గర పనిలో ఉన్నారు. అంటే ఇంకా అదనంగా ఎంతమంది కావాలి? 110 మందే కదా. సో కాబట్టి 110 మెంబర్స్ మన ఆన్సర్ అన్న. ఓకేనా, మీ అందరికీ అర్థమైంది కదా. రైట్. 110 మంది 210 నుంచి 100 మైనస్ చేస్తే ఎంతమ్మా? 110 ఇస్ అవర్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 30 అండి. 30 లెక్క చూడండి. ఏబి అండ్ సి కెన్ డూ ఏ జాబ్ వర్కింగ్ అలోన్ ఇన్ 50, 75, 20 days respectively. They all work together for 4 days. Then C quits. How many days will A and B take to finish the rest of the job? ఏబి మరియు సిలు వరుసగా 50, 75 మరియు 20 రోజులు ఒంటరిగా చేయగలరు. వారందరూ కలిసి 4 రోజులు పనిచేస్తారు. తర్వాత సి మానేస్తారు. మిగిలిన పనిని పూర్తి చేయడానికి ఏ మరియు బి ఎన్ని రోజులు పడుతుందనే కావాలి. ఏ మరియు బి ఎన్ని రోజులు పడుతుందని కావాలి. సో చూడు, టైమ్ అండ్ వర్క్లో ప్రాబ్లం అయినప్పుడు, చూడు టైమ్ అండ్ వర్క్ అనేది ప్రాబ్లం అయినప్పుడు ఆ టైమ్ అండ్ వర్క్కి ఫస్ట్ మనకి 2 రకాలైన విధానాలు సొల్యూషన్స్ ఉంటాయి. ఒకటి ఎల్సిఎం చేసే పద్ధతి, ఇంకోటి E1 D1 = E2 పద్ధతి. ఏ అన్ అవర్ 50 days, బి అన్ అవర్ 75, సి అన్ అవర్ 20 days అంటే ఇది ఖచ్చితంగా మనం కసాగు చేయాలి. రైట్. చూడు, ఏ అన్ అవర్ చెప్పాలి. ఇక్కడ ఏ అన్ అవర్ 50 days అన్నాడు, బి అన్ అవర్ ఎంత 75 days అన్నాడు, తర్వాత సి అన్ అవర్ ఎంత 20 days అన్నాడు. 50, 75 and 20కి ఎల్సిఎం చేస్తామనుకో, నీకు నచ్చిన నెంబర్ ఏదైనా రాసుకున్నాం. ఇక్కడ సపోజ్ ఎల్సిఎం 300 రాస్తామనుకో, 300 50 6 టైమ్స్ పోతే, 75 4 టైమ్స్ పోతే, 20 15 టైమ్స్ పోతే. వారందరూ కలిసి 4 రోజులు పనిచేస్తున్నారు. అంటే ఈ 6 బాల్, ఈ 4 బాల్, ఈ 15 భాగాలు అంటే 15 + 4 + 6 అంటే ఎంత? 25 భాగాలే కదా. 6 + 4 10 + 15 అంటే ఎంత? 25 భాగాలు. 25 భాగాలతో 4 రోజులు చేస్తే 25 × 4 అంటే ఎంత? 100. ఓకే రైట్. అంటే 300లో చూడు, 300లో 100 పార్ట్స్ అయిపోతే రిమైనింగ్ ఎంతమ్మా? 200 పార్ట్స్ మిగిలేది. ఆ 200 పార్ట్స్ని ఎవరికి కంప్లీట్ చేయాలి? పని పూర్తి చేయడానికి ఏ మరియు బికి ఎన్ని రోజులు పడుతుంది అన్నాడు. అంటే ఏ 6 పార్ట్స్, బి 4 పార్ట్స్ అంటే మొత్తం ఎంతమ్మా? 10 పార్ట్స్. 200 / 10 అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 20 days మన ఆన్సర్ అన్నమాట. సో 30కి ఆన్సర్ ఏంటమ్మా? ఏ. రైట్. అంటే మళ్ళీ చెప్తాను చూడు, ఏ అన్ అవర్ 50 రోజుల్లో చేస్తాడు, 50 daysలో చేస్తాడు. బి 75, సి 20 daysలో చేస్తాడు. 50, 75, 20 ఎల్సిఎం ఎంత? 300. 50 6 టైమ్స్, 75 4 టైమ్స్, 20 15 టైమ్స్ పోతాయి. 6 + 4 + 15 25, 25 4 100.
ఓకే, అంటే ఎందుకు ఇంటూ 4 చేస్తామంటే వీడు ఊరికి అనుకో, వీడు 6 లడ్డూలు తింటాడు అనుకో, వీడు 4 తింటాడు, వీడు 15 తింటాడు, అంటే మొత్తం కలిపి 25 లడ్డూలు తినాలి. రోజుకి 25 లెక్కన 4 రోజులు తింటే 25 4 100 అయిపోయినాయి. 300లో 100 అయిపోతే రిమైన్ 200. ఈ 200 ఎవరు తినాలి? కేవలం కంప్లీట్ బై ఏ అండ్ బి ఓన్లీ. ఏ రోజుకి 6 లెక్కన, బి రోజుకి 4 లెక్కన, అంటే 6 + 4 అంటే ఎంత? 10. 200 డివైడ్ బై 10 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 20. అంటే 30కి ఆన్సర్ ఏంటమ్మా? ఏ ఆప్షన్. ఏ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 31 చూడమ్మా. The ratio of speeds of the ratio of speeds of a boat to that of current water is 35:8. The boat goes along with the current is 5 hours 10 minutes అన్నాడు. What will be the time taken by the boat to come back అని అడుగుతున్నాడు. పడవ వేగం ప్రవాహ నీటి వేగానికి మధ్య నిష్పత్తి 35:8. పడవ 5 గంటల 10 నిమిషాల ప్రవాహాన్ని దాటుతుంది. పడవ తిరిగి రావడానికి పట్టే సమయం ఎంత? పడవ తిరిగి రావడానికి పట్టే సమయం ఎంత? నీకు పడవలో ప్రవాహాలు బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అన్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఇలా గీసుకోవాలమ్మా. ఇలా 3 యారోలు గీయటం మీరు నేర్చుకోవాలా. ఇప్పుడు ఈ ఫస్ట్ యారో ఉంది కదా, ఇదేంటంటే ఎగనిస్ట్ ద స్ట్రీమ్. చెప్పాలి ఇదేంటమ్మా? ఎగనిస్ట్ ద స్ట్రీమ్ అంటే వ్యతిరేకిలో అన్నప్పుడు కిందకి రాసుకోవాలి. ఈ స్ట్రైట్ ఉంది కదా, ఈ లైన్ ఏమంటామంటే నిలకడగా ఉన్న నీటిలో, కాన్స్టెంట్ వాటర్లో బోట్ స్పీడ్ అనమాట. ఈ పైన లైన్ ఉంది కదా, అదేంటంటే ఎలాంగ్ ద స్ట్రీమ్, విత్ ద స్ట్రీమ్ అని అర్థం, అంటే ప్రవాహంతో పాటుగానే అర్థం. సో పడవ వేగం ప్రవాహ వేగాల నిష్పత్తి అన్నాడమ్మా. అంటే నిలకడగా ఉన్న నీటిలో పడవ వేగం ఏమో 35 భాగాలు, ప్రవాహ వేగం అంటే ఇది 35, ఇది 8 అయినప్పుడు ఇది కూడా 8. అంటే ఇది 35 + 8 ఇక్కడ రాస్తాం, 35 - 8 ఇక్కడ రాస్తాము. అంటే 35 - 8 అంటే ఎంత? 27 పార్ట్స్. 35 + 8 అంటే ఎంత? ఇది 43 పార్ట్స్. ఓకేనా? అంటే ఇప్పుడు చూడు, స్పీడ్ రేషియో అన్నామనుకో, మరి చూడు ఇక్కడ ఇది స్పీడ్ రేషియో, వేగాల నిష్పత్తి అన్నామనుకో, ఇది 43:27 అయినప్పుడు టైం రేషియో అన్నామనుకో, అది ఎంత అవుతుంది అప్పుడు మనకి? 27:43. అంటే ప్రవాహ దిశలో దాడుతుంది అన్నాడు 5 hours 10 minutes. అంటే 27 పార్ట్స్కి 5 hours 10 minutes అన్నాడు. 5 గంటల 10 నిమిషాలు. లేకపోతే 5 గంటలు అన్నాడు కదా నాన్న, దాన్ని 5 గంటలు మన నిమిషాల్లో మాస్తే 560 300 310 అనుకో, ఇది 310. 27కి 310 అయితే ఓకే, 43కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయను. 27కి 310 అయితే 43కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయను. ఇది అప్రాక్సిమేట్గా చేద్దామా? ఓకే, చూడు ఇక్కడ మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే ఇది 43 × 310 డివైడ్ బై 27 చేయనమా. చేస్తే మనకి ఆటోమేటిక్గా ఇది ఎంత వస్తుంది అంటే 43 × 310 డివైడ్ బై 43 డివైడ్ బై 27 అంట. ఓకేనా? సో దీన్ని కొద్దిగా అప్రాక్సిమేషన్ చేస్తే ఇది 45 ఇది ఒక 300గా రాద్దాము, బై 27 చేద్దాం. అంటే 300 × 3 9 × 9 వచ్చేసి 500, అంటే 500 minutes అండి. 500 minutes అంటే ఎన్ని అవర్స్? 8 hours అంతేనా? 500. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ 43 ఉందా, అంటే అప్రాక్సిమేషన్ ఎలా చేస్తాం నేర్చుకున్నామా. 43 దగ్గరగా ఉన్న 9తో డివైడెడ్ నెంబర్ కావాలి, ఎందుకంటే కింద రాసిన 27తో డివైడ్ అవ్వాలి. అంటే ఇఫ్ ఎనీ నెంబర్ ఇది డివైడ్ బై 27 ఇట్ మస్ట్ బి డివైడ్ బై 9 కదా. ఏదైనా ఒక సంఖ్య 27తో భాగించబడిన ముందు 9 చేత భాగించబడాలి. సో కాబట్టి ఇక్కడ 45 రాసాను, 310లో ఉన్న 10 తీసేసాను, అంతా మన ఇష్టమైన, అంటే దాని దగ్గరగా ఉండే విధంగా. ఇప్పుడు మరి చెప్పు 43 × 310 డివైడ్ బై 27 చేసి దాని మినిట్స్లో మాత్రం మనం సాధ్యమైన పనేనా? కాదు కదా. సో 43 ఎవరి దగ్గరగా ఉంది? 45 దగ్గరగా ఉంది. ఓకే, అలానే 27 310 అనేది 300గా తీసుకున్నామా. ఓకే, 9 క్యాలిక్యులేషన్ చేస్తే చూడు, 300 3 9 9 45 5 10 500 minutes, 500 నిమిషాలు. 500 నిమిషాలు అంటే 8 × 60 అంటే 480. అంటే ఇక్కడ చూడు 8 అవర్స్లో రావాలి ఆన్సర్. 8 అవర్స్లో ఉన్న ఆప్షన్ ఒకటే కదా మనకి, సి ఆప్షనే కదా. సో కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? సి ఆప్షన్. సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. 27కి 310 అయినప్పుడు 43కి ఎంతో కావాలి. 43 × 310 డివైడ్ బై 27 క్యాలిక్యులేషన్ చేయాలి. నేనేమనంటే ఇప్పుడు ఈ 45 అంటే 43కి దగ్గరగా ఉన్న 45 రాయాలి, అది నేను చెప్పేది ఇక్కడ. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా అప్రాక్సిమేషన్ తీసుకునేటప్పుడు ఇప్పుడు నీకు ఎక్కడో సమ్ క్యాలిక్యులేషన్లో ఇప్పుడు 53 × 61 బై ఓకే 11 ఉందనుకో నేను.
ఈ 11తో డివైడ్ అవ్వాలంటే ఈ 53ని మనం కొద్దిగా మార్చి మన 55/60/11గా రాసుకోవచ్చు. ఇది మనకి క్లాస్లో నేర్పిస్తాము స్పీడ్ మ్యాథ్స్లో. సో కాబట్టి మనం ఇలా రాసినా కూడా వాల్యూలో పెద్ద చేంజ్ ఏమి ఉండదండి ఇక్కడ. అవన్నీ క్లాస్లో చూద్దాము. అదో ప్రాబ్లం నెంబర్ 32 అండి. ప్రాబ్లం నెంబర్ 32 చూడు. ద సమ్ ఆఫ్ ది రేడియస్ ఆఫ్ అ బేస్ అండ్ హైట్ ఆఫ్ క్లోజ్డ్ సాలిడ్ సిలిండర్ ఈజ్ 12.5 సెంటీమీటర్స్. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ఈజ్ 275 మీటర్ స్క్వేర్. దెన్ ఇట్స్ రేడియస్ ఈజ్ కావాలి. అంటే ఒక స్తూపం కనుక తీసుకున్నాం అనుకో చూడు, ఇక్కడ ఇది ఒక స్తూపం అనుకుంటే ఈ స్తూపంలో సంపూర్ణ తల వైశాల్యం ఇచ్చాడు వాడు. ఓకే, టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్మ్ ఏంటమ్మని చెప్పి ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా మన ఫార్మ్ ఏంటి 2πr × h+r. ఈ వాల్యూ ఇది ఈక్వల్స్ 275 ఇచ్చాడు. వాడు ఏమంటే r వాల్యూ కావాలంటాడు. అంటే 2 × π వాల్యూ ఎంత చెప్పు నాకు 22/7 r + h అంటే వాల్యూ ఎంతమ్మా 12.5. ఇది 12.5 ఈక్వల్స్ టు ఎంత 275. ఓకే 275 అండి. ఇప్పుడు మనం కట్ చేస్తాం మనకు చూడక మనకి ఇప్పుడు 25 దీనిలో 5 టైమ్స్ పోతే 25 దీనిలో 11 టైమ్స్ పోతుంది. 11 22లో 2 టైమ్స్ పోతుంది. ఓకేనా ఇది. సో ఇక్కడ చూడు ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి దీని కూడా పాయింట్ పెట్టేద్దాము. చూడు ఇక్కడ 2 × 2 4 4 × 0.5 అంటే 4 × 0.5 అంటే 2/7. సో ఇక్కడ చూడు r ఈక్వల్స్ ఏమన్నా 2/7 కాస్త తెలుగు వచ్చాబట్టి 7/2 అవుతుంది. 7/2 అంటే ఆన్సర్ ఇది ఈక్వల్స్ నథింగ్ బట్ ఎంత 3.5. r వాల్యూ ఇది ఈక్వల్స్ నథింగ్ బట్ ఎంత 3.5. 32కి ఆన్సర్ ఏంటమ్మా ఏ ఆప్షన్. అంటే నేనేమంటే సంపూర్ణ తల వైశాల్యం ఈక్వల్స్ 2πr × h+r. 2 × π వాల్యూ 22/7, r + h వాల్యూ 12.5 ఇచ్చాడు. r వాల్యూకు 7/2 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్ 3.5. 32కి ఏ ఆప్షన్ ఆన్సర్ అండి ఇక్కడ. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 33 అండి. ప్రాబ్లం నెంబర్ 33 చూడు. 200 liters of mixture contain 50% of water and the rest is milk. The amount of milk and water must be added so that the resultant mixture contain 87.5% milk. ఇప్పుడు చూడు ఇక్కడ మనకి అంటే హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మిల్క్ మస్ట్ బి యాడెడ్ అన్నాడు. అంటే 200 లీటర్ల మిశ్రమంలో 15% నీరు ఉందన్నాడు. అంటే 15% నీరు ఉంది. ఓకేనా. అదే మిగిలింది పాలు ఉంటాయి. ఫలిత మిశ్రమంలో 87.5% పాలు ఉండేలా జోడించవలసిన పాలు మొత్తం కావాలి. అంటే 87.5% పాలు ఉండాలంటే నీటి యొక్క శాతమే కదా. ముందు నీరు తీసుకుంటే నీళ్ళు తీసుకోవాలి, పాలు అంటే పాలు. 15:12.5కి రేషియో చేద్దాం. చేస్తే చూడు 150:125 అంటే 25/5 25 6 సార్. 25/5 25 6 సార్. ఈ 6:5 అంటే రివర్స్ చేయాలి మన రేషియో. మనకి ఇది 5:6 అనమాట. 5 parts 6 partsకి డిఫరెన్స్ అడుగుతున్నారు. అంటే వాడు ఇచ్చిన పాయింట్ ప్రకారం ఏంటి 5 partsకి 200 అంటే అదనంగా కలిపింది ఎంతో కావాలి కాబట్టి 1 part యొక్క వాల్యూ కావాలి. అంటే ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 40. అంటే ఇప్పుడు 12.5 ఎందుకు రాస్తామంటే దెర్ ఈజ్ ఏ మిల్క్ ఆఫ్ 87.5. 87.5% మిల్క్ ఉంది కాబట్టి వాటర్ 12.5. 15:12.5 అంటే 150:120 అంటే 6:5 అంటే రివర్స్ చేస్తే 5:6. 5 భాగాలు 200 అయితే ఒక భాగానికి ఎంత 40 కదా. సో కాబట్టి ఇక్కడ మనకి 33కి ఆన్సర్ ఏంటమ్మా ఏ ఆప్షన్ 40 అనేది మన ఆన్సర్ అన్నమాట. తర్వాత 34 చూడు. ద రేషియో బిట్వీన్ ది లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ పార్క్ ఈజ్ 3:2. If a man cycling along the boundary of a park at the speed of 12 km/h complete one round in 8 minutes, then the area of the park is కావాలి. ఓకే, అంటే ఒక రెక్టాంగిల్ షేప్ ఉన్న ఒక పార్క్ ఉందంట. దానిలో లెంత్ బ్రెడ్త్ యొక్క రేషియో ఇచ్చాడమ్మా చెప్పాలి. లెంత్ బ్రెడ్త్ యొక్క రేషియో ఎంత 3:2 కదా. ఇది 3 parts 2 parts, ఇది 3 parts ఇది 2 parts. అయితే ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే దీని చుట్టూతో బౌండరీ మీద వెళ్తున్నాడు అండి. ఇట్లా బౌండరీ మీద సైక్లింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అంటే ఇక్కడ బౌండరీ మీద సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ అదే పాయింట్కి వచ్చాడంటే మొత్తం ఎన్ని భాగాలు కవర్ చేసిన 10 భాగాలే కదా. 3 + 3 6 + 4 ఎంత 10 భాగాలు. 10 parts యొక్క వాల్యూ పెరిమీటర్ కనుక్కోవాలా. వీడు ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు చూడక 12 km/h వెళ్తున్నాడు. అంటే 60 నిమిషాలకి చూడమ్మా 60 నిమిషాలకి 12 కిలోమీటర్లు అంటే 12,000 మీటర్లు కనుక వెళ్తే వాడు చుట్టూ రావడానికి 8 నిమిషాలే పట్టింది ఇక మనకి. అంటే 1600 మీటర్లు వచ్చింది బౌండరీ. 10 partsకి 1600 అయితే మీటర్స్ అండి. ఇది 3 2 ఎంత 6 partsకి ఎంతో కావాలా.
10 ఇంటూ 160 అయితే ఇక్కడ చూడగా 6 ఇంటూ 25600. ఓకే, ఈ క్యాలిక్యులేషన్ చేయడం, క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 153600. 1,53,600 మన ఆన్సర్ అండి. అంటే 34కి ఆన్సర్ ఏంటమ్మా? బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. చెప్పాలి ఇక్కడ మనకి లెంత్కి బ్రెత్కి రేషియో 3:2, అంటే 3 పార్ట్స్ 2 పార్ట్స్ అయితే ఇది 3 పార్ట్స్ అది 2 పార్ట్స్ అని. మొత్తం 10 భాగాలు 1600 అయినప్పుడు 6 భాగాలకి ఎంతో కావాలి? 160 యొక్క వర్గం 25,600 అయితే 6 ఇంటూ 25600 అయితే 1,53,600 మన ఆన్సర్ అండి. చెప్పాలి ఇక్కడ ఎందుకు స్పేర్ చేయాల్సి వచ్చిందంటే పెరిమీటర్ ఎప్పుడు మీటర్స్లో ఉంటుంది, ఆ తర్వాత నెక్స్ట్ ఏరియా ఎప్పుడు కూడా మీటర్ స్క్వేర్లో ఉంటుంది. కాబట్టి 153600 మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 35 చూడమా. లెంత్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ బికమ్స్ 4 times, బ్రెత్ ఈజ్ 3 times అండ్ హైట్ ఈజ్ 2 times అన్నాడు. ఓకే, వాట్ విల్ బి ద ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ వాల్యూమ్ అన్నాడు. ఓకేనా, వాల్యూమ్. ఓకే, అంటే ఇప్పుడు చూడండి వాడు చెప్పిన పాయింట్ ప్రకారం లెంత్ ఆఫ్ క్యూబాయిడ్ బికమ్ 4 times అన్నాడు అన్నమాట. ఇప్పుడు 100 అన్నాడు అనుకోండి, అది 400 అయినట్టు. ఓకే, మనకి బ్రెత్ 100 ఉందనుకో, 3 times అంటే 300 అయినట్టు, హైట్ 200 అయినట్టు. లేదంటే ఇక్కడ చూడక లెంత్ 4, బ్రెత్ 3 అండ్ హైట్ 2. 4 ఇంటూ 3 ఇంటూ 2 అంటే ఎంత? 24 కదా. సో కాబట్టి ఆన్సర్ ఇది ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ కాబట్టి 4 ఇంటూ 3 ఇంటూ 2 అనమాట. వాల్యూ ఎంతమ్మా? 24 ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 36 చూడమ్మా. 36 లెక్క. If the simple interest on a certain sum of money for 20 months at the rate of 19.2% per annum exceeds the simple interest on the same sum for 15 months at a rate of 11.2% per annum is 2920, then what is the sum అన్నాడు. అంటే ఇప్పుడు 19.2% కదా. 19.2% ఎన్ని మంత్స్ ఇది వాడింది? 20 మంత్స్. అంటే 20 డివైడ్ బై 12 చేస్తే వచ్చే వాల్యూ తీసుకోవాలి. తర్వాత 11.2ని ఎన్ని మంత్స్ అన్నాడు? 15 మంత్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా ఇయర్లో ఉండాలి కాబట్టి బై 12 చేయాలి. సో ఇప్పుడు ఇది క్యాలిక్యులేషన్ చేస్తాం, మనకి ఇది ఎంత వస్తుందమ్మా? 32 వస్తుంది. ఇది క్యాలిక్యులేషన్ చేస్తామని ఇది ఎంత వస్తుంది? 28 వస్తుంది. ఓకే, 32కి 28కి డిఫరెన్స్ అండి. ఒక నిమిషం, 12 బెట్ కట్ చేస్తే 12 అనేది దీనిలో 16 times పోద్దామా. 1.6 ఇంటూ 20 32. ఓకే, అలానే 3 5 3 4 అంటే 4 అనేది క్యాలిక్యులేషన్ చేస్తే 4 అనేది దీనిలో 2.8 times పోతుంది. 2.8 అంటే సారీ ఇది 18 అండి. సరే 14. 32కి 14 డిఫరెన్స్ ఎంత? 18 కదా. 18కి 2920 అయితే మొత్తం కావాలి కాబట్టి చూడు, మొత్తం అంటే అసలు కావాలి కాబట్టి 100కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయాలి. 18కి 2920 అయితే 100కి ఎంతో కావాలి. ఇప్పుడు ఈ 2920 ఉంది కదా, దాన్ని 9 మల్టిపుల్గా రాసుకోమన్నాను. 2920ని మనము ఇప్పుడు 2 + 9 11. ఓకే, అంటే 2 + 9 11 + 2 13. ఇంకా 5 ఉంటే మనకి 5 కానీ లేదు 3000 రౌండ్ ఫిగర్ కానీ రాయనమా. ఇది అప్రాక్సిమేట్గా ఎంత వస్తుంది అంటే 16,200 దగ్గరగా వస్తుంది. 16,200 దగ్గరగా వస్తుంది. సో ఆన్సర్ ఇది ఈక్వెషన్ ఎంత? 36కి సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. చూడ ఇది 20/12 ఎందుకు రాస్తామంటే మనకి ఇయర్లీ కావాలి కాబట్టి బై 12 రాస్తాం. ఇది కూడా ఇయర్లీ కావాలి కాబట్టి బై 12 రాస్తాం. 32కి 14 డిఫరెన్స్ ఎంత? 18. 18కి 2920 అయితే 100కి ఎంతో కావాలి? 16,200 మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 37 చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 37 చూడండి. వాట్ ఆర్ ద కాంపౌండేషన్ అనే సమ్ ఆఫ్ 4096 రూపీస్ at 15% per annum ఫర్ 2.5 years అన్నాడు. ఇఫ్ ది ఇంట్రెస్ట్ ఇస్ కాంపౌండెడ్ 10 monthly అన్నాడు. సంవత్సరం 15% చొప్పున 4096 రూపాయలు మొత్తంపై 10 నెలలకు 2.5 సంవత్సరాలకు చక్రవడ్డీ ఎంత అన్నాడు. చక్రవడ్డీ ఎంత అంటే ప్రతి 10 నెలలకు లెక్క పెట్టాలంటే 2.5 years అంటే 2.5 సంవత్సరాలు అంటే సంవత్సరం 12 నెలలు అయినప్పుడు 2 సంవత్సరాలు 24 నెలలు, అర్ధ సంవత్సరం 6 నెలలు అంటే 30 నెలలు. 30 నెలల్లో ప్రతి 10 నెలలకు లెక్క పెట్టమన్నాడు కదా. అంటే ప్రతి 10 నెలలు అంటే ఫస్ట్ 10 months, తర్వాత 10 months, తర్వాత 10 months అంటే 3 times కదా. నీకు చక్రవడ్డీలు ఏంటంటే టర్మ్ 2 ఉందనుకో 11 స్క్వేర్ రాయాలి. టర్మ్ 3 ఉందనుకో 11 క్యూబ్ రాయాలి. 11 క్యూబ్ రాస్తామంటే వాల్యూ ఎంత? ఇది 1331. ఇది 4096 ప్రిన్సిపల్. ఇప్పుడు దీనిలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి కదా. ఇక్కడ సంవత్సరానికి 15% కదా, అలా 10 నెలలకు కావాలి కాబట్టి
1 ఇయర్ 15, 15 ఇంటూ 10 డివైడ్ బై 12 చేయాలి. ఓకే చూడు ఇక్కడ 3 5లు 3 4లు 2 5లు 2 2 అంటే 25/2 అంటే 12.5%. 12.5% అంటే భిన్న రూపం ఎంతమా 1/8 ముందు తీసుకోవాలి. ప్రతి టర్మ్లో 1/8 1/8 వేసుకుంటే వెళ్ళిపోవాలి. 4096లో చూడు ఇక్కడ మనకి కొద్దిగా క్లారిటీగా రాద్దాము. ఇప్పుడు ఎందుకు మనము 3 టైమ్స్ రాస్తున్నామంటే చూడు, ఎందుకు మనము 3 టైమ్స్ రాస్తున్నామంటే 30 నెలల్లో ప్రతి 10 నెలలకు అన్నాడు కాబట్టి 10 నెలలకు అన్నాడు కాబట్టి 1331 తీసుకున్నాం. అంటే టర్మ్ 3 అయినప్పుడు చాలా సింపుల్ బాస్, 1331 రాసుకోవాలి. టర్మ్ 2 అయినప్పుడు 11 స్క్వేర్ రాయాలి. సో కాబట్టి ఇది 1 3 3 1. సో ఈ వాల్యూ ఎంత 4096. 4096 డివైడ్ బై 8 అంటే ఎంత 512. 512 డివైడ్ బై 8 అంటే ఎంత 64. 64 డివైడ్ బై 8 అంటే ఎంత 8. ఈ 4096 అనేది ప్రిన్సిపల్ కాబట్టి పక్కన పెట్టేసానమ్మా. 512 ఇంటూ 3 అంటే ఎంత 1536 కదా. 1536 ప్లస్ 192 ప్లస్ 8 అండి. సో వాల్యూ క్యాలిక్యులేషన్ చేయనమ్మా. ఎంత ఇది 1736 అండి. 1736 మన ఆన్సర్ కాబట్టి 37కి ఆన్సర్ ఏంటమ్మా సి ఆప్షన్. సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఇక్కడ మళ్ళీ చెప్తానమ్మా చూడండి, ఇక్కడ ఎందుకు 1331 రాసామని క్లారిటీ ఇస్తున్నాను. 30 నెలలు 10 నెలలు 3 సార్లు రిపీట్ అవుతుంది కాబట్టి 1331. ఒకవేళ 30 నెలలు కాబట్టి 20 నెలలు ఇచ్చాడు అనుకో, 20 మంత్స్ ఇచ్చాడు అనుకో, 10 నెలలు 2 టైమ్స్ రిపీట్ అయితే 11 స్క్వేర్ ఎంత 121 రాయాలి. 15 ఇంటూ 10/12 ఎందుకు రాస్తామంటే ప్రతి 10 నెలలకు కావాలి, 12 నెలలకు ఇచ్చాడు కాబట్టి ఇంటూ 10/12 చేస్తే ప్రతి 10 నెలలకు పడే వడ్డీ 12.5%. 1/8 అప్లై చేయాలన్నమాట. తర్వాత ప్రాబ్లమ్ 38 అండి. 38 చూడు. ఏ పర్సన్ టేక్స్ ద సమ్ ఆఫ్ మనీ ఎట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 4 years. ద అమౌంట్ విల్ బి 10,000 అండ్ ఆఫ్టర్ 6 years ద అమౌంట్ విల్ బి 14,400 అన్నాడు. దెన్ ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇది A1 అనుకోండమ్మా, ఇది A2 అనుకోండి, ఇది A3, ఇది A4, ఇది A5, ఇది A6 అండి. అయితే ఇప్పుడు 4 yearsకి అమౌంట్ ఇచ్చాడు సార్ వాడు. 4 yearsకి అమౌంట్ ఎంత ఇచ్చాడు 10,000 రూపీస్ ఇచ్చాడు. తర్వాత 6 yearsకి అమౌంట్ ఇచ్చాడమ్మా, ఎంత ఇచ్చాడు 14,400 ఇచ్చాడు. అంటే వీళ్ళిద్దరిని రేషియోలో తీసుకోవాలంటే ఎప్పుడైనా సరే ఇక్కడ ఉన్న కాంపోజిషన్ అనేది ఎప్పుడైనా సరే కామన్ రేషియో అనగా జామెట్రిక్ ప్రోగ్రెషన్ కంపారిజన్ చెప్పి ఇక్కడ 4 yearsకి 6 yearsకి మధ్య గ్యాప్ ఎంత 2 years కదా. అంటే వీళ్ళిద్దరు కనుక రేషియో కనుక ఫ్రాక్షన్ కానీ చేస్తే ఖచ్చితంగా ఒక వర్గ సంఖ్యని ఫామ్ చేస్తాయి. బిగ్గర్ నెంబర్ బై స్మాలర్ నెంబర్ చేయండి అన్న. అప్పుడు మనకి ఇక్కడ చూడు, ఇక్కడ మనకి 14,400 డివైడ్ బై ఎంత రాస్తామో మనం 10,000 రాస్తామన్న. 0000 క్యాన్సిల్ అయిపోతే ఇది 12/10 హోల్ స్క్వేర్ అన్న. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి నీకు ఫార్ములా షార్ట్ కట్ ఫార్ములా సింపుల్ ఫార్ములా ఏంటంటే డిఫరెన్స్ బై ప్రీవియస్ వాల్యూ ఇంటూ 100 అన్న. 12కి 10కి డిఫరెన్స్ ఎంత 2 కదా, అంటే 2/10 ఇంటూ 100 చేయండి. ఆన్సర్ ఇది అత్యమట ఎంతమ్మా 20% అవర్ ఆన్సర్ ఫైనల్ ఆన్సర్. సో కాబట్టి 38కి ఆన్సర్ ఏంటి సి ఆప్షన్. సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. 12కు 10కి భేదం ఎంత 2 కదా, 2/10 ఇంటూ 100 అంటే ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 20% ఆన్సర్. 38కి ఆన్సర్ ఏంటి సి ఆప్షన్. సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి ఇక మనకి ఓకే, ఇది మనకు జనరల్గా డేటా ఇన్ఫర్మేషన్ అన్నమాట. చూడండి, స్టడీ ద టేబుల్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ది క్వశ్చన్ దట్ ఫాలో. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ఫీమేల్స్ అండ్ మేల్స్. క్రింది ఇవ్వబడిన పట్టికను అధ్యయనం చేసి క్రింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ఒక సంస్థలోని వివిధ విభాగాల్లో మొత్తం ఉద్యోగుల సంఖ్య మరి స్త్రీలు మరి పురుషుల శాతం ఇవ్వబడింది అన్నాడు. వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఇన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ టుగెదర్ టు ద నెంబర్ ఆఫ్ మేల్స్ ఇన్ సేమ్ డిపార్ట్మెంట్ టుగెదర్ అన్నాడు. అని ఇప్పుడు చూడండి, ఇక్కడ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు 360 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళలో మేల్ని ఫీమేల్ని సపరేట్ చేయమన్నాడు. మేల్ ఫీమేల్ సపరేట్ చేయమన్నాడు. ఇంకో డిపార్ట్మెంట్ ఏంటమ్మా ఇక్కడ అకౌంట్స్ డిపార్ట్మెంట్. అకౌంట్స్ డిపార్ట్మెంట్లో 220లో ఫీమేల్ అండ్ మేల్ని సపరేట్ చేయమన్నాడు. అంటే ఇప్పుడు చూడు, ఇక్కడ ఫస్ట్ ఫీమేల్ అన్నాడు, మేల్ అన్నాడు. చూడు ఇక్కడ ఓకే ఫీమేల్ అన్నాడు కదా. సో బాగా చూడు ఇక్కడ మనకి ఇప్పుడు మనం ఇలా రాసేద్దాం. ఉన్న వాళ్ళు 360,
360లో 65% ఫీమేల్స్ అండి. 220లో ఫీమేల్ ఎంత 35% ఇంటూ 35/100. అలానే 360లో చూడు ఇక్కడ మనకి 65% ఫీమేల్ అయితే మేల్ వచ్చేప్పటి 35% ప్లస్ 220 ఇంటూ ఎంత రాస్తాము ఇక్కడ 65/100 చేయండి. ఓకేనా, ఇది క్యాలిక్యులేషన్ చేయనమా చేస్తే మనకి ఐ థింక్ ఆన్సర్ 311:269 మన ఆన్సర్. 311:269 అంటే 360లో 65% మంది ఫీమేల్స్, 220లో 35% మంది ఫీమేల్స్. ఒకటేమన్నా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అన్నాడు, ఇంకోటేమో అకౌంట్స్ డిపార్ట్మెంట్ అని చెప్పాడు. సో కాబట్టి 360 ఇంటూ 65/100 ప్లస్ 220 ఇంటూ 35/100 క్యాలిక్యులేషన్ చేయండి. 360 ఇంటూ 65% ఫీమేల్ అయినప్పుడు 35% మేలే కదా, అలా. సో వాల్యూ ఈక్వల్స్ 311:269 మన క్యాలిక్యులేషన్ అండి. అండ్ లాస్ట్ వన్ అమ్మ ప్రాబ్లం నెంబర్ 40 చూడండి. ప్రాబ్లం నెంబర్ 40, ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఫార్మ్స్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ది అకౌంట్ డిపార్ట్మెంట్ అన్నాడు. అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎంప్లాయీస్ని అకౌంట్స్ డిపార్ట్మెంట్తో కంపేర్ చేసి చెప్పు అన్నాడు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు 360 మెంబర్స్ అయితే 220లో ఎంత పర్సంటేజో కావాలి. అంటే 360 చూడండి ఇక్కడ 360 ఓకే 220లో ఎంత పర్సంటేజ్ అనేది కావాలి. 360/220 ఇంటూ 100, 360/220 ఇంటూ 100 అని క్యాలిక్యులేషన్ చేయనా. 0 0 క్యాన్సల్ అయితే 2 18s 2 11s. వాల్యూ ఎంతమ్మా 1800 కదా, 1800 11/11 చేయండి. ఓకే 11 పెట్టి కట్ చేస్తామనుకో చూడక మనకి 11 దీనిలో ఎన్ని టైమ్స్ పోతుంది చూడక 11 1s 11. ఓకే 70 ఉందనుకో 11 6 164% అండి. అంటే 40 ఆన్సర్ అండి, డి ఆప్షన్ ఆన్సర్ అనమాట. ముందు అసలు క్వశ్చన్ ఏమో అడిగాడు అర్థమైతే మనకి ఆటోమేటిక్ ప్రాబ్లం తేలికవుతుంది అనమాట. ఇది ప్రాబ్లం నెంబర్ 40కి ఆన్సర్ ఎంతమ్మా 164%. థ్యాంక్ యూ.